నమస్తే. నేను మీ జబర్దస్త్ ఫనీ అఫీషియల్ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సెల్ఫీ ఇంటర్వ్యూ ఒక గెస్ట్ వచ్చారు. అసలు అన్న పేరు చెప్తేనే నవ్వులు పువ్వులు పూస్తాయి. ఆయన ఒక ఇంటర్వ్యూ చేశారంటే దడేలు ఉంటుంది. ఆ అన్న ఎవరో కాదు, మా అందరికీ అన్న. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా అన్న. ఎవరు అనుకుంటున్నారా? ఆయనే మా సత్తన్న. అన్నా హాయ్. హాయ్, నమస్తే. ఫోన్ మాడిపోయాయి అక్కడ. ఎందుకన్నా ఫోన్ అమ్మాయిలు కూడా అంత మరి ఏమంటారు? సత్య అన్నారు కదా, సత్తన్న అంటారు కదా, ఏమంటారు? సత్య బాబు అంటారా? సత్తన్న అంటారు. సత్తన్న అంటారు కాబట్టి అందుకని హీరోయిన్స్ కొందరు మటుకు సాత్ అంటారు. ఏమంటారు? సాట్. సాట్ అంతే. సాట్. వావ్, సత్య అన్న అన్నారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మిమ్మల్ని కలిసింది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అన్న చాలా రోజుల తర్వాత మా ప్రేక్షకులందరూ కూడా మిమ్మల్ని చూస్తున్నారు. ఎలా ఉన్నారు, ఏంటి విషయాలన్నా? సూపర్, అంతా బాగా నడుస్తుంది, పర్వాలేదు. సినిమాలు ఏదో ఆగి వస్తున్నాయి. టీవీ ప్రోగ్రామ్స్ సిటీ కేబుల్ దాంట్లో చేస్తాం ప్రస్తుతం. అంటే నైస్ నైస్ అన్న, దాంట్లో నడుస్తుంది ఏదో. మొత్తానికి బండిలో పెట్రోల్ పోయించుకోవడానికి డబ్బులు వస్తాయి. లేదన్న, మీరు ఎవరి గ్రీన్ ఎప్పుడు బిజీ ఉండాలి అన్న, ఉండాలి, ఉంటారు కూడా. అంటే మీరు అప్పుడప్పుడు నడుస్తుంది అంటున్నారంటే, అంటే దేని వలన, అంటే కాంట్రవర్సీ అయితే కానీ దేని వలన మనకి ఇవ్వట్లేదు క్యారెక్టర్స్? చెప్పండి. ఎందువల్ల ఇవ్వట్లేదు నాకు కూడా అర్థం కావట్లేదు. నేను కూడా చాలా అడుగుతున్నాను. సినిమా రిలీజ్ అవుతుంది, ఓపెనింగ్ అవుతుంది అంటే ఫస్ట్ నా ఫోన్ పోతుంది అట్లా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరికో వరకు పోతుంది. అవును, పోయి అడుగుతాను క్యారెక్టర్ గురించి. ఇక రావట్లేదంటే వాళ్ళ ఇష్టం. ఎందుకంటే సత్తన్న అనే వ్యక్తి తెలవని వాళ్ళు ఎవరు లేరు. నేను ఫ్రాంక్ చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీలో సత్తన్న అనేవాళ్ళు తెలవని లేరు. అట్లాంటిది సత్తన్న అంటే ఇంకోటి ఏంటంటే, సత్తన్న అడుగుతాడు కూడా. నేనన్నా అడగినా కానీ సత్తన్న అన్న నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను అంటారు కదా. అదే నేను అనేది. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఏమైనా కొత్త వాళ్ళని కోరుకుంటున్నారా, లేకపోతే ఎందుకంటే మీరు చాలా టూ టాలెంట్ అన్న, నిజంగా ప్రామిస్ చెప్తున్నా. కానీ మీలాంటి వాళ్ళకి రావాలి, ఎందుకు రావట్లేదని నాకు. నేను కూడా చాలా రోజు నుంచి అదే అనుకుంటున్నాను, ఎందుకు రావట్లేదని చెప్పేసి. అంటే అప్పట్లో నేను బాగా సటైర్లు వేసేవాడిని సినిమాల పైన. ఓకేనా. సో అప్పటి డైరెక్టర్లు అందరూ మనసులో పెట్టుకున్నారు అది. కొందరు కొందరు పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు లేరు. లేరు. అవును, కొత్త జనరేషన్ వస్తాయి. కొత్త జనరేషన్ అంతా వాళ్ళకు విమర్శిస్తుంటే కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు. ఎందుకు ఏంటి తప్పు ఎక్కడ జరిగింది ఏంటని చెప్తున్నాను. ఇక్కడ పొరపాటు జరిగిందని వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. పైగా అంతా సరిగ్గా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. వాళ్ళకి సినిమాలో క్యారెక్టర్లు ఎవరు ఉంటే ఇస్తారు కూడా. సో ఇప్పటి జనరేషన్లో అది ఆ తేడా గమనిస్తున్నారు కదా. సో వస్తాయి వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా సీరియల్స్ అవుతున్నాయి. ఏదో పిలుస్తారు, మరి ఎందుకో మరి రావట్లేదు. అంటే ఎందుకు రావట్లేదు నాకు కూడా అర్థం కావట్లేదు. $1 మిలియన్ క్వశ్చన్ ఇది కదన్నా. నిజంగా ఈ ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని మేము చూస్తూ ఉంటాం. మీరందరూ యాంకరింగ్ లో కానీ ఇందులోనే మీరు మా అందరికి మార్గదర్శకులు. అప్పుడు జెమినీ పెడితే అన్న సత్యన్న అంటే తడ అవతల ఎంత పెద్ద తోపైనా కూడా ప్రశ్నల వర్షమే అన్న. మీరు వస్తున్నారంటే అప్పట్లో ఒక దడ ఉండేది అన్న, అమ్మో ఏం అడుగుతారు ఈడని. అంటే వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. అప్పట్లో వచ్చేవా నేను ఇంటర్వ్యూ కానీ సరికి వీడు వస్తున్నాడంటే వీడు ఏదో ఒకటి కాంట్రవర్సీ అడుగుతాడు, మనం చెప్పాలి అని మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిపోయిన వాళ్ళే అడుగుతుంటారు. పైగా ప్లస్ ఏంటంటే వీడితో ఇంటర్వ్యూ చేయించుకోవడం ఒక ప్రైడ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. అది నిజం. ఇది సెల్ఫ్ డబ్బా కాదు, సెల్ఫ్ మార్కెటింగ్ కూడా కాదు, నిజం ఇది. నిజంగా అప్పట్లో ఫీల్ అయ్యే వాళ్ళందరూ ఎందుకు దీంతో ఇంటర్వ్యూ చేయించుకుంటే చాలా మంచిదిగా, చాలా మనం కూడా లైమ్ లైట్ లోకి వస్తాం అన్న ఉద్దేశంతో ఫీల్ అయ్యే వాళ్ళు అప్పుడు. ఇది నిజం. నిజంగా అప్పట్లో మేము చూస్తుంటే అమ్మ ఎట్లా ఇప్పుడు అంటే పేర్లు 1, 2 ఛానల్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే అమ్మా ఏమి ఎట్లా అడుగుతానని ఇప్పుడు అనుకుంటాను. కానీ మీరు అప్పట్లోనే అసలు అంత పెద్ద హీరో కానీ, ఎంత పెద్ద డైరెక్టర్ కానీ, ఎంత పెద్ద పొలిటీషియన్ కానీ టాకా అంటే మీకేమో భయం ఉండేది కదా, అమ్మ ఇట్లా అడిగితే రేపు నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని భయపడేవాళ్ళు కదా. అట్లా భయం లేకపోవడం వల్లే ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఇప్పుడు అడుగు తిరుగుతున్నాం, అది వేరే విషయం. కానీ అట్లా వీడు చాలా స్ట్రాంగ్గా స్ట్రైట్గా అడుగుతాడని చెప్పి అప్పట్లో డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ, ఇంకెవరు ప్రొడ్యూసర్స్ కానీ అందరూ ఫీల్ అయ్యేవారు. ఒక హీరోయిన్ తప్ప మిగతా అందరినీ. సారీ, ఇప్పుడు అప్పట్లో మీరు అన్ని క్వశ్చన్ అడుగుతుంటే భయపడేవాళ్ళు కదా. నేనేం భయపడేవాళ్ళు అంటే నెక్స్ట్ ఛాన్స్లు వస్తాయో రావో, మనకి ఎవరిని ఇస్తారా అయ్యారా, ఆ దృష్టిలో లేదు. ఆ దృష్టిలో ఉంటే బాగుండేది. అందుకే ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. ఆ దృష్టిలో ఉంటే అరే ఫ్యూచర్ లో మనకు వీడు అవకాశం ఇచ్చారు కదా అన్నట్టుగా మైండ్ అనుకుంటే కొంచెం సాఫ్ట్గా అడిగేవాడిని. మాకేం చేస్తుంది అన్నట్టుగా అడిగినాం కాబట్టి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. నేను ఫెయిల్యూర్ అయ్యాను. లేదు, ఎప్పటికైనా మీరు సక్సెస్ అన్న. ఒక యాంకర్ లిస్టులో జెంట్స్ యాంకర్ లిస్టులో ఎవరు అంటే
ఫస్ట్ ఒక 2-3 పేర్లు మీద వస్తున్నా జెంట్స్. ఓకే, అవునా కదా? లేడీస్ అనగానే సుమ్మ గారు చెప్తారు, జెంట్స్ గారు చెప్తారు. జెంట్స్ స్టార్టింగ్ యాంకర్ ఎవరంటే సత్తన్న పేరు చెప్తారు. అప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను అంటే క్వశ్చన్ ఈ టైప్లో అడగవచ్చు, ఇంత ఘాటుగా అడగచ్చు, మళ్ళీ వెంటనే కామెడీగా వెంటనే దాన్ని టర్న్ చేయొచ్చు అన్న ఫీల్ తెప్పించిన అప్పట్లో డైరెక్టర్లకు, హీరోలకు, అలాగే కూడా. మీకంటూ కొంతమంది డైరెక్టర్లు ఉంటారు కదన్నా, మీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు కదా, చాలా మంది ఉన్నారు. మరి చెప్పకపోయినా అట్లాంటి వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఏమైనా పిలుస్తారా, ఇస్తారా? పిలవరు, అవసరమైతే పిలుస్తారులే. అంటే వీడు పనికి వస్తాడు అన్న ఫీలింగ్ మనకు వస్తే ఇస్తారు. వీడికి ఎందుకు పెట్టుకోవడం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. నాకైతే చాలాసార్లు అనిపించింది అన్న, ఇప్పుడు ఎవరెవరో ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఎవరెవరో చేస్తున్నారు కదా, మీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే అసలు దున్ని పడే మళ్ళీ ఛానల్ అంటే జనరేషన్ కూడా మారిపోయింది, టేస్ట్ కూడా మారిపోయింది, ప్రేక్షకులు కూడా మారిపోయింది. ఇప్పటి రోజులు వేరు. ఇప్పుడు అంతా ఏదో మంచిగా అయినా చెడుకైనా సరే వాడు ట్రోలింగ్ లో ఉండాలి. నేను చెడ్డవాడిని అని చెప్పి అయినా కూడా నేను సక్సెస్ కావాలి, మంచివాడని సక్సెస్ అని కూడా సక్సెస్ కావాలి. సో ఏదో రకంగా నేను సక్సెస్లో ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. సో నాకు ఇట్లాంటి వాతావరణం సెట్ కాదు. మరి అంటే సిన్సియర్గా ఉంటాం. క్వశ్చన్ అడుగుతున్నా, అంటే చాలా మంది అన్నారు సత్యన్న ఎవరిని కలవాడు, ఎవరిని అడగాడు, ఆయన కొంచెం బల్ప్ ఎక్కువ అంటారు. అవునా? లేకపోతే అడుగుతారా? అడిగినా కూడా రాలేదా? అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది ఎవరో మీకు. అట్లా ఏం లేదా, ప్రతిరోజు ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు, ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు. ఫోన్ చేసి మాట్లాడుతూ నాకంటే చాలా 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 జూనియర్లను కూడా అడిగాను. వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. వాళ్ళ ముందు నిల్చుని, నా ముందు నుంచి నా అప్పులేని వాళ్ళకు కూడా వాళ్ళ ముందు నిల్చొని అడిగాను. ఐ లవ్ యూ అన్న, ఐ లవ్ యూ. ఎందుకంటే నిజంగా మీరు మంచి ఆర్టిస్టు, మంచి యాంకరు, మీలాంటి వాళ్ళకి చాలా చాలా రావాలి. అంటే కొంతమంది తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు సీనియర్లు కదా, వీళ్ళు ఎవరిని అడగరు, అందుకే ఎవరు ఇయ్యరు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే చాలా మంది వాళ్ళకి ఆన్సర్ చెప్పడం కోసం నేను అడగడం జరిగింది నిజంగా. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి, మీలాంటి వాళ్ళైనా మనలాంటి వాళ్ళైనా రెమ్యునేషన్ అయినా పర్లేదు, తక్కువైనా పర్లేదు చెప్పండి అని కూడా అంటాం. అవునా కదా? మిగతా వాళ్ళు అన్న ఇంకోటి అంటే ఇప్పుడు డిమాండ్ చేసే వాళ్ళకి లైఫ్ ఉంటుందంట, మామూలుగా ఏదైనా పర్లేదు అన్న వాళ్ళకి లైఫ్ లేదని ఒక టాకు. అవునా? అట్లా ఏం లేదు. ఇప్పుడు టాలెంట్ ఫలానా దానికి ఫండింగ్ కావాలని అంటే వాడు పిలిపిస్తాడు. వాడు ముల్లోకాలు ఎక్కడ ఉన్నా కూడా ఫండ్ పట్టుకొని వస్తాడు. ఇవాళ మేనేజర్ అంతా చాలా అదిగా ఉంటారు. వాడు డైరెక్టర్ కావాలి అన్నాడు, ఫలానా వాడిని కావాలంటే వచ్చేస్తాడు. అంతే, ఏ రకమైన వస్తాడు. ఎంతైనా ఏమైనా చేసి కింద మీద పడి మనం పెట్టిస్తారు అక్కడ. ఈ ఫనీ అక్కర్లేదు, ఫనీకి ఇప్పుడు సత్తన్న కూడా ఉన్నాడు అంటే వాళ్ళు పిలుస్తారు, సత్తని పిలుస్తారు అన్న. అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తేడా ఏం గమనించారు? అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్ అంటే ఇప్పుడు వాళ్ళంతా క్రియేటివిటీ కాన్సెప్ట్లు చేస్తున్నారు. ఇప్పుడైతే బాగా న్యాచురాలిటీకి వెళ్తున్నారు, కన్విన్సింగ్గా చేస్తున్నారు. కాన్సెప్ట్ ప్రేక్షకుడు అన్నట్టు కన్విన్స్ అవుతేనే సినిమా హిట్ అవుతుంది. ఆడెంత పెద్ద తోపు హీరో అయినా సరే వాడిని ఫస్ట్ డే బాగాలేదు అంటే మ్యాట్రిక్ కల్లా వెళ్ళిపోతుంది సినిమా, ఎంత పెద్ద హీరో అయినా సరే. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమా నచ్చితే కనుక చూస్తాడు ఎవరిదైనా సరే. అది మామూలుగా ప్రూవ్ అవుతుంది. మళ్ళీ నేను చెప్పలేదు, చాలా మంది సీనియర్ యాంకర్లు కానీ ఆర్టిస్ట్ డైరెక్టర్ అవుతున్నారు. మీరు ఏమైనా డైరెక్షన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎవడో బగ్గులో దొరికితే అవుతున్నాడు. చిచి అలా ఎందుకు అనుకుంటాను, బకరా ఏముంది, మీరు టాలెంటెడ్ కాబట్టి 3-4 కోట్లు ఇచ్చేసి ఇక బాబు డబ్బులు తీసుకో, సినిమా చేసి ఫ్లాప్ అయినా కూడా పర్వాలేదని చెప్పి ఇస్తే తప్పకుండా హిట్ సినిమా చేస్తారు. అంటే మీ దృష్టిలో ఇప్పుడు ప్రొడ్యూసింగ్ చేసే వాళ్ళందరూ బకరా అన్నట్ట? నాకు నేను అనుకుంటున్నాను, నేనో బోడి కానీ నా అభిప్రాయం ఊరికి చెప్పే సరదాగా. ప్రొడ్యూసర్ అందరూ బకరాలు కాదు, ప్రొడ్యూసర్లు అందరూ పాపం కష్టపడి డబ్బులు పెడతారు కదా, ఊరికి నేనే సరదాగా మాట్లాడాను అంతే. ఏదేమైనా సరే అన్న, మీరు బిజీ కావాలి, మీరు మళ్ళీ బిజీ కావాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కొత్తగా వచ్చే యాంకర్స్కి, ఆర్టిస్టులకి ఏమైనా చిన్న సలహాలు ఇచ్చేంత పెద్దవాడిగా సలహాలు చెప్పినా కూడా వినే రకం కాదు వాళ్ళు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ వాళ్ళు మొత్తం ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. పాత సీనియర్ల కంటే నీకంటే నాకంటే కూడా బాగా చేసేవాళ్ళు ఉన్నారు, బాగా చేస్తారు కూడా. సో చాకలా వస్తున్నారు అందరూ, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనరేషన్కి ఎప్పుడు ఎవరికి ఏం చెప్పాలో దానికి తెలుసు. మన పిల్లలకు తెలుసు, బయట నువ్వు తప్పు చేస్తూ ఇది కాదు, ఇగో ఇది నొప్పి, ఇది అవుతుంది, ఇది అవుతుంది అని వాళ్ళే చెప్తారు మొబైల్ తీసుకొని. అంత ఫాస్ట్ ఉన్నారు వాళ్ళు. సూపర్. రాజకీయ పరంగా ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉందన్న? నేను అడుగులు వేసిన వాళ్ళు తీసుకోదు. ఇక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తీసుకుంటలేరు, అక్కడ తీసుకుంటున్నారు. అంటే అక్కడ అంటే కొంతమంది ఇటు ఉండి కూడా అటు వెళ్ళిన ఉన్నారు కదా, ఏమన్నా ఇటే నేను లేను అటే. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ఇంటర్వ్యూ, సెల్ఫ్ ఇంటర్వ్యూ. అంటే మిమ్మల్ని ఏం అడగాలో కూడా నాకు చాలా రోజుల తర్వాత కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా రావట్లేదు, నాకు సంతోషంగా రావట్లేదు అని చెప్పి అన్ని అడిగేస్తాం. మా ప్రేక్షకులకి చివరికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను?
ఏం లేదు అంటే నేను చేస్తూనే ఉంటాను, జరిగేది జరుగుతూనే ఉంటుంది, మీరు చూసేసి చూస్తుంది అంతే. ఒకసారి మా ఛానల్ జబర్దస్త్ ఫనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ జబర్దస్త్ ఫనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ చూస్తుండండి. చూసిన వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఊరంతా పర్చేసేయండి. ఓకే. మీకు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ అంటానా? చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునా? స్త్రీలుగా ఉంది కదా, స్త్రీలుగా పడి చచ్చిపోతుంది అంటే. అవును, చాలా చచ్చిపోతా. ఇంకా ఆలియా భట్టు అక్కడ బయట బాంబే వాళ్ళు కూడా నేనంటే సత్తాన్ని పేరు చెప్పాలి, చచ్చిపోతారు ఈ పాటికి దమ్ము చచ్చిపోయి ఉంటారు. అంటే మీతో ఒక హిందీ వాళ్ళతో మీకు ఏదో మధ్యనే హిందీ వాళ్ళతో కాదు, హాలీవుడ్ వాళ్ళతో కూడా నాకు ఉంది. అందరితో తెలుగు, తమిళ, కన్నడ అంతా అసలు భేదం లేదు ఆ విషయంలో. అందరూ ఒకటే, అందరు సమానం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న టైము మీరు ఇచ్చిన టైం మాకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఐ లవ్ యూ. జై హింద్.